హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిలుకూరి దేవపుత్ర గారు రచించిన ముగింపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందట. అదే నిజమైతే నా గుండె నిమిషానికి 372 సార్లు కొట్టుకుంటోంది. మరి అలాగని నేనేం అనారోగ్యవంతురాల్ని కాను. నాలో భయం అన్నది అంత ఉన్నదన్నమాట. చిన్న సైజు ఆయిల్ ఇంజిన్ని ఎదలో ఉంచుకున్నట్టుంది. నాకు అంత భయం కలగడానికి కారణం ఎవరికైనా చెబితే గుర్రుపెట్టి నిద్రపోతున్న మనిషి కూడా ఉలిక్కిపడి లేచేంతగా హెళ్ళున నవ్వుతారు. అవును, అంత చిన్నది మరి ఆ కారణం. అదేమిటంటే ఆ వేళ అన్నం బాగా చిమిడిపోయింది. అదేం కర్మమో గాని పప్పులో తిరగమొత్త కూడా బాగా మాడిపోయిందాయే. మా వారు అసలే కోపిష్టి. అయితే ఆయన చెడ్డవారని నేను అనను, కఠినుడని అసలే అనను. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినా చక్కగా నవ్వి షడ్రసోపేతమైన భోజనం పెట్టి కిళ్ళీని కింగ్ సైజ్ సిగరెట్ని అందించి మరీ పొమ్మనే రకం. అయితే భోజనం విషయంలో మటుకు చండశాసనుడే. రసంలో ఏమాత్రం ఉప్పు ఎక్కువైనా, పప్పులో ఒక్క రవ్వ తక్కువైనా, అన్నం ఏమాత్రం చిమిడినా ఆ వేళ రామరావణ సంగ్రామమే ఇంట్లో. మేము అద్దె కొంపలో ఉన్నాం కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఇల్లు పీకి పందిరేసేవారే. అప్పుడే 1:30 కావస్తోంది. భోజనం వడ్డించు, తొందరగా వెళ్ళాలి అన్నారు మా వారు టకటకా లోపలికొచ్చేసి. నా ఎదలో ఆయిల్ ఇంజిన్ స్పీడు మరీ ఎక్కువైంది. ఈ పూట ఎలా గడుస్తుందిరా దేవుడా, ఆయన ఏమనకుండా భోజనం చేసి వెళితే నీకు 101 టంకాయలు కొడతాను స్వామి అని మొక్కుకున్నాను. అయినా దేవుడి మీద నాకు నమ్మకం ఉందో లేదో కానీ నన్ను మాత్రం దేవుడు చస్తే నమ్మడు. నేనెలా మొక్కుకోవడం ఏ లక్షోసారో. ఒక్క ముక్కైనా చెల్లించుంటేగా ఆ దేవుడు నన్ను రక్షించటానికి. ఏమిటి పరధ్యానంలో ఉన్నావు అన్నారు. అబ్బే ఏం లేదండి అన్నాను భోజనం వడ్డిస్తూ. జున్నులాంటి అన్నాన్ని పప్పుతో కలుపుకుంటూ మాడిపోయిన పోపు ముక్కల్ని అవలేలుగా పక్కన పెట్టేస్తున్న మా వారిని చూస్తుంటే అసలు ఆ భోంచేస్తుంది మావారేనా, లేక మారువేషంలో వచ్చిన మాయా జగన్నాథమా? అది మా వారి నామధేయం లేండి. కాదు కదా అని ఒకటే ఆశ్చర్యపోయాను. కొంపదీసి మొక్కు చెల్లించుకోవాలని దేవుడిగారు వేసిన ఎత్తు కాదు కదా. ఏంటి పరధ్యానంలో ఉన్నావు అన్నారు మళ్ళీ. అన్నం చిమిడిపోయింది, పప్పులో పోపు మాడిపోయింది, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు గచ్చకాయలంతేసి రాక్షస బొగ్గులా తేలి ఉన్నా ఒక్క మాటైనా అనకుండా భోంచేస్తున్నారంటే మీదా నాదా పరధ్యానం అనాలి అనిపించింది. ఇంత నెమ్మదిగా తింటున్నారేంటి? తుఫాను ముందటి ప్రశాంతత కాదు కదా. పప్పన్నం ముద్దుగా జోరుగా కలిపారు. నా మొహాన విసిరికొట్టరు కదా అని వణికిపోయాను నేను. గుండ్రాయి అంతటి ముద్దని తీసి విసరలేదు. పులిలా నోరు తెరిచి గుటుక్కున మింగేశారు. నేనలా చూస్తూ ఉండిపోయాను. ఈవేళ మా ఆఫీసులో ఇన్స్పెక్షన్. ఇప్పుడు నా వర్క్ను ఇన్స్పెక్ట్ చేస్తారు అన్నారు ఉన్నట్టుండి మా వారు. ఓహో అలాగా. వెధవలు, తొందరగా పీడ విరగడవుతుందనుకుంటే ఒక్కో పర్సనల్ రిజిస్టర్ని 1.5 గంట చూస్తున్నాడు కలెక్టర్. ఆహా, ఎవరా కలెక్టరు? ఎంత మంచివారో. రోజు వీళ్ళ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్ట్ చేస్తే ఎంత బాగుండేదో అని అనుకోకుండా ఉండలేకపోయాను. అమ్మా, సీతక్క ఆత్మహత్య చేసుకుంది అంటూ మా పెద్దమ్మాయి సరళ వచ్చి చెప్పింది. ఏ సీతక్క అన్నాను నేను. ఏ సీతక్క అంటావేంటమ్మా? ఎదురుగా ఉన్న కాంపౌండ్లో కుడివైపున ఉన్న ఇల్లు కాల్చుకొని చనిపోయింది. ఆ అలాగా అంటూనే వెంటనే లేచి, ఇప్పుడే వస్తానండి, ఆ గిన్నెలో పెరుగుంది వేసుకోండి అని చెప్పేసి ఉరుకుతున్నంత వేగంగా నడక సాగించాను. సీతక్క ఇంటి చుట్టూ గుంపులు గుంపులుగా ఉన్నారు జనం. అందరూ ఆ చుట్టుపక్కల వాళ్లే. ఆత్రంగా గుమ్మంలోకి జనాన్ని తోసుకొని అడుగు పెడుతుంటే గుమ్మంలోనే ఉంది సీతక్క శవం. కాలటమంటే అలా ఇలా కాదు, బాగా నల్లగా మాడిపోయి ఉంది. కాళ్ళు చేతులు అదే పనిగా పొయ్యిలో పెట్టి కాల్చినట్టున్నాయి. ఒంటి మీద గుడ్డలు ఏమాత్రం ఉన్నాయో తెలియదు కాని ఒక గజం మొక్క తెల్లటి గుడ్డని ఆచ్ఛాదన ఉండాల్సిన చోట కప్పారు. సీతక్క మొగుడేడి అంటూ గుంపులోంచి ఎవరో అడిగారు. ఆ మొగుడుగాడు ఏమయ్యాడో, అసలు ఇంట్లో ఒకరన్నా ఉంటేగా అసలు విషయం తెలిసేది అన్నారు ఇంకెవరో. ఎక్కడికెళ్లారు అన్నాను ఆత్రంగా నేను. మ్యాట్నీ షోకని 1/2 గంట కిందట వెళ్లారమ్మా అందరూ. ఈ పిల్లని పిలిచారట, రానందిట. వాళ్ళత్తయ్య నాతో చెప్పింది. ఇట్లా కాల్చుకుని చావాలని అనుకుందేమో అంది సీతక్క పక్కింటావిడ. 20 ఏళ్లన్నా లేవు, అప్పుడే నిండు జీవితాన్ని నాశనం చేసుకుంది అన్నాడో ముసలాయన. ఇదంతా చూస్తుంటే నా కడుపులో దేవినట్టయి ఇంటి దారి పట్టాను.
ఏమ్మా శారదా, సీతక్క చనిపోయిందంటగా, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను లేపకూడదు? పాడు నిద్ర, ఇప్పుడే ముంచుకురావాలా అంటూ హడావిడిగా లేస్తోంది మా అత్తయ్య. ఇప్పుడేముందిలే అత్తయ్య, వెళ్ళి చూసిరా అంటూ ఇంట్లోకెళ్ళాను. మా అత్తయ్య వెళ్ళిన తర్వాత గంటగ్గాని తిరిగి రాలేదు. వస్తూనే, ఆ పిల్ల ఆత్మహత్య చేసుకోలేదమ్మా శారదా, హత్య చేశారు అంది పడక కుర్చీలో కూర్చుంటూ. ఎవరత్తయ్యా? ఇంకెవరు, ఆ పిల్ల అత్త మామ మొగుడు. నిజమా అత్తయ్య? నిజానికి మా అత్తయ్య ఇలా నాకు అత్తయ్యగా, మా వారికి తల్లిగా, మా పిల్లలకి నాన్నమ్మగా ఉండాల్సింది కాదు. దేవుడు చల్లగా చూసుంటే ఏ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోనో ఉండాల్సింది. అవును శారదా అంది అత్తయ్య తన అద్దాల్ని ముక్కుపైకి ఎగదోసుకుంటూ. ఎలాగత్తయ్యా, అదెలా? వాళ్ళంతా మ్యాట్నీకెళ్లారుగా. అంతే నీకు తెలిసింది. సీతక్క అత్తా మామ మొగుడు మ్యాట్నీకి వెళ్లకముందే ఆ పిల్లని చంపేసి మంచంపై పెట్టి కిరోసిన్ పోసి అంటించేసి చుట్టుపక్కల వాళ్ళకి మ్యాట్నీకి రమ్మని పిలిచినా రాలేదు, ఇంట్లోనే ఉంటానంది మా కోడలు అని చెప్పి మరీ వెళ్లారు. అంటే ఏమిటి? తాము వెళ్ళాక ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకోవాలని. తెలుసుకో, వాళ్ళంత తెలివైన వాళ్ళో. పోనీ ఈ పిల్లే ఆత్మహత్య చేసుకుందనుకో, కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందే అనుకో, ఒక్క కేక కూడా వినబడదా ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళకి? చెప్పు. ఇంట్లోంచి ఏదో బట్టలు కాల్చిన వాసన వచ్చి తలుపు తోసుకుని వెళ్లారట పక్కింటి రమణమ్మ వాళ్ళు. అయితే బట్టలు కాదు, వాసన వేసింది. బట్టలెప్పుడో కాలిపోయాయట. మరి ఆ వాసన వేసింది ఏమనుకుంటున్నావు? పరుపు. అదంటుకుందంట. ఆత్మహత్య చేసుకునే పిల్ల హాయిగా పరుపు మీద పవళించి ఆత్మహత్య చేసుకుంటుందా చెప్పు? ఆ రమణమ్మ భర్త పరుపు మీద నుంచి తెచ్చి బయట పడేశాడట. కాల్చుకొని చనిపోయిన వాళ్ళని నేను 2-3 సార్లు చూశాను శారదా. అయితే ఇది మాత్రం ఆత్మహత్య కాదమ్మా, ఇది ఖచ్చితంగా హత్యే. అలా నాన్ స్టాప్ గా మా అత్తయ్య మాట్లాడుతుంటే ఆమె వంకే తదేకంగా చూస్తూ ఉండిపోయాను. ఆమె వాదనకి జోహార్ చెయ్యాలి అనిపించింది. కట్నం పూర్తిగా తేలేదని ఇన్నాళ్ళు సతాయించారు కదా. ఇప్పుడు ఇంకో విషయం శారదా, సీతక్కకు సంతానం కలగలేదని 2వ పెళ్లి చేయాలనుకుంటున్నారట ఆ రామ్మూర్తికి. అందుకేనేమో అది బతుకుంటే 2వ పెళ్లికి అడ్డంకని ఈ లోకం నుంచే తప్పించేశారు అంది అత్తయ్య. అంతవరకు ముందుకు వంగిందల్లా పడకుర్చీలోకి వాలింది. నేను ఆలోచనల్లో పడిపోయాను. రాత్రి 9 గంటలైంది. మా వారు భోంచేశాక మంచంపై పడుకొని ఉంటే అత్తయ్య సీతక్క విషయం పోసగుచ్చినట్లు చెప్పేసింది. పోలీసులు వచ్చారమ్మా అన్నారు మా వారు. అదేం చోద్యమో చూడరా, ఆ పిల్ల 1 గంటకి చనిపోయిందా? ఇంతవరకు పోలీసులు జాడే లేదు. అసలు వీళ్ళెవరైనా కంప్లైంట్ చేశారో లేదో అంది అత్తయ్య. వాళ్ళింటి ఓనరు నేను చూస్తుండగానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడత్తయ్య అన్నాను అత్తయ్య పక్కనే కూర్చుంటూ. ఆ పిల్ల తరపు వాళ్ళు, అదే వాళ్ళ అమ్మా నాన్న వచ్చారా అన్నారు ఆయన. అసలిప్పుడా? శవం దగ్గర ఎవరున్నారనుకున్నావు? అంతా పిల్ల బంధువర్గమే. సాయంత్రం 6 గంటలకే కళ్యాణదుర్గం నుంచి సీతక్క తల్లి తండ్రి బంధువులు వచ్చేశారట. అయితే వాళ్ళు రావడంతోనే సీతక్క మొగుడు అత్తామామలు ఎక్కడికో ఉడాయించారు. ఏ మొహం పెట్టుకునుంటారు? నీకు మంచి పాయింట్ దొరికిందోయ్ అన్నారు మా వారు నా కేసు చూస్తూ. బాగుంది మీరనేది. కనిపించే ప్రతి సంఘటన కథ రాయడమేనా? అవును, రాస్తే ఏ? ఇలాంటి వాటినే రాయాలసలు. ఇలాంటి అన్యాయాల్ని 10 మందికి చెప్పాలంటే కథగా రాయాలి. ట్రై చెయ్యి అన్నారు ఆయన. అవును, అబ్బాయి చెప్పింది నిజమే అంది అత్తయ్య. అది హత్యో ఆత్మహత్యో తెలీదు. ఎలా రాయడం? అది హత్య అయితే ఇన్వెస్టిగేషన్ కథ అవుతుంది. నాకలాంటివి రాయడం చేత కాదే. ఏదో సాంఘిక కథల వరకే పరిమితం నేను. అది హత్య అయినా కాకపోయినా నీకేమిటి సంబంధం? ఉన్నదున్నట్టు రాశాయి. అత్త ఆరళ్ళు, మొగుడి సాధింపులు, కట్నాలు తెస్తున్న చావులు, ఇలా ఒక క్రమంలో వస్తే అదే కథ అవుతుంది అన్నారు సిగరెట్ వెలిగించుకుంటూ ఆయన. అలా రాసి చూడు శారదా అంది అత్తయ్య. అనుకున్నంత సులభం కాదత్తయ్య. పేపర్లో రోజు ఎక్కడో ఒక చోట కట్నాల చావులు జరుగుతున్నట్టు చదివి పాఠకులకు సాధారణ విషయంలో అయిపోయింది. కథలు అంతే, చాలా వచ్చాయి వీటి మీద. సమస్యలు పాతవేలేవోయ్. అయితే కథని కొత్త కోణంలో నడిపించు. అప్పుడే కథాకథకురాలిగా నీ గొప్పదనం బయటపడేది అన్నారు సీరియస్ గా సిగరెట్ పొగని గాల్లోకి ఊదేసి. అంతటితో మౌనంగా ఉండిపోయాను. అయితే నా మనసు మౌనంగా లేదు. దొంతరలుగా వస్తున్న ఆలోచనలతో మాట్లాడుతోంది. అయితే కథకురాలిగా నాకు ప్రాబ్లం ఉంది. ఏ కథకైనా ముగింపు దొరికితే కానీ కథ రాయటం మొదలుపెట్టను. మరి అలాంటి నాకు ఈ సంఘటన కథలా ఎలా రాయగలను? ఏ ముగింపుతో కథ అల్లగలను? నిజానికి ఈ సంఘటన కథగా రాయాలని ఇప్పుడిప్పుడే బలంగా అనిపిస్తోంది. అయితే మంచి ముగింపు లేదని
కథ రాయలేని అసమర్థురాల్ని. అలా ఆలోచిస్తూ పక్క మీద పొర్లుతూ ఉంటే ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు. పొద్దున్న 8 గంటలైంది. వీధిలో బాగా కోలాహలంగా ఉంది. పోలీసులొచ్చారు. కాని ఇంకా పోస్టుమార్టంకు శవాన్ని తీసుకుపోలేదు. రాత్రంతా ఎక్కడున్నారో ఏమో. పొద్దున్నే దిగబడ్డారు సీతక్క మొగుడు, అత్తమామలు. వంట విషయంలో మా వారు చండశాసనుడు అవడం వల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేయడానికి ఉపక్రమించాను. వంటింట్లోకి వెళ్లాను. 1 గంట తర్వాత వంటగదిలోకి మా అత్తయ్య ప్రవేశించింది. సీతక్క శవాన్ని పోస్టుమార్టంకి తీసుకెళ్లారు శారదా అంది అక్కడే పీట మీద కూర్చుంటూ. ఎంతసేపయింది? ఇప్పుడే. ఏం కన్నవాళ్ళో గాని ఆఖరికి పాపం సీతక్కకి తల్లిదండ్రులే అన్యాయం చేశారంట. ఏం అన్యాయం అత్తయ్యా? అయోమయంగా అడిగాను. సీతక్క మొగుడి మీద, అత్తమామల మీద ఏ కేసు పెట్టకుండా 20,000 నష్టపరిహారంగా ఇచ్చేటట్టు పెద్ద మనుషులతో రాజీ కుదిర్చారట అని అత్తయ్య చెబుతుంటే షాక్ తిన్నట్టు అనిపించింది. అంటే ఒక నిండు ప్రాణం నష్టపోయినందుకు పరిహారం 20,000 అన్నాను. మరేమనుకున్నావు శారదా? డబ్బు ఎంత పనైనా చేస్తుంది అన్నారు మా వారు. ఎప్పుడొచ్చారో వాకిట్లో నించొని ఉన్నారు. అదేం కాదులేరా, పాపం ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు చాలా పేదవాళ్లు. కేసులదేముంది, మహారాజుగా పెడతారు. ఆ తర్వాత కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగడానికి డబ్బుతోనేగా పని. ఎక్కడ్నుంచి తెస్తారు? పైగా సీతక్కకి చెల్లెళ్ళిద్దరూ పెళ్లికి ఎదుగున్నారట. అలాగా అన్నారు నిర్లిప్తంగా మా వారు. ఈ దేశంలో ఒక ఆడది చావడానికి కారకులైన వాళ్ళకి ఎంత సులభంగా తప్పించుకోవడం సాధ్యమా? అందుకే ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట సీతక్కలు బలవుతున్నారు. అదే క్షణంలో నా కథకి ఇంతకంటే మంచి ముగింపు ఏముంది అని అనిపించింది నాకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.